కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులపై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫెడరేషన్ చైర్మన్ రాప్కోలు రాములు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రాష్ట్ర ప్రజలకు మంచి పనులు చేస్తూ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిందనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడడం మంచిది కాదని, మరియు కేటీఆర్ హెలికాప్టర్లో తిరిగేవాడు, నిన్న ఆటోలో తిరగడం గుర్తుంచుకోవాలని, ప్రజలకు మంచి చేయకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి మీకు ఈ పరిస్థితి వస్తుందని గ్రహించుకోవాలని, మీరు 10 సంవత్సరాలు ఏం పని చేశారని, మిమ్మల్ని ప్రజలు ఎందుకు దూరం పెట్టారు తెలుసుకొని నడవాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని కేటీఆర్ హరీష్ రావులని టీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు రాప్కోలు రాములు. ఈరోజు ఈ సమావేశానికి పిలవడానికి ఒక ప్రధానమైన కారణం ఉన్నది. అది ఏంటంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత వీళ్ళు ముగ్గురు వారి పార్టీ యొక్క పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశంలో పాల్గొంటూ వాళ్ళ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ పైన తమ అక్కసులు వెలగక్కుతూ ఉన్నారు. ఏంటిది అంటే ఆ ఓడిపోయినా అనే భావన లేదు. ఇంకా మేము అధికారంలో ఉన్నాము, ఇంకా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అనే ఒక ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వయసుకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన చదువుకున్న ఫారెన్లు అని చెప్తా ఉన్నాడు, కానీ ఆయన భాష చూస్తే మాత్రము చదువుకోవడం కంటే చాలా అధ్వానంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటిది అంటే ప్రజాస్వామ్య పరంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన సాగిస్తూ ఉంది. అట్లాంటి వ్యక్తులను పట్టుకొని కనకము సింహాసనమున సునకమును కూర్చుండబెట్టే శుభలగ్నమున అంటే ఏంటిది? అది బంగారు సింహాసనం మీద కుక్కను తీసుకొచ్చి కూర్చుండబెట్టిన తర్వాత మంచి ముహూర్తమున వెనుకటి కూడా వేల మాను పాత గుణాలు ఏం మారుతాయి అనే భాషతో మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ శునకము అంటే కుక్క ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కుక్కనా? మరి మీ నాన్న ఏంటి? మనిషి. మీ నాన్న మాట్లాడిన భాష ఏముంది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏముంది? మీ నాన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, సభలలో మాట్లాడుతూ మోడీ గీడి అంటాడు. ఒక దేశ ప్రధాని పట్టుకొని మోడీ గీడి అంటాడు. నువ్వేమో రాహుల్ గాంధీని పట్టుకొని వాడెంత పీకుడు గాడా అంటావు. పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు, తీసుకుపోయి లోపలికి పోయి తాగి డ్రైవింగ్ చేయొద్దనేది చట్టం. తాగిపోతే ఏమవుతుంది? ఇమ్మీడియట్గా పట్టుకుంటారు, అని జైలుకి పంపుతారు, అని చర్యలు తీసుకుంటారు. ఎవరు పంపుతారు? చట్టం తీసుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యపరిచారు. దాన్ని ఏ విధంగా రికవరీ చేస్తారు, ఏ విధంగా పునరుద్ధరణ చేస్తారు? ఏముందంటే ప్రతి దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఏ రకంగా ఎందువల్ల నిర్వీర్యం అయిపోయినాయి? ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అయిందా, లేకపోతే అందులో ఉన్న అధికారుల వల్ల అయిందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కావాలనే కొన్ని నిర్వీర్యం చేసింది. మీరందరికీ తెలుసు, ఎల్ఐసిని కూడా ప్రైవేట్ పరం చేస్తుంది. ఆ రైల్వేని కూడా 50% ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండ్రు. హిందుస్థాన్ పెట్రోలియం కూడా కొంత భాగం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండ్రు. నిన్నగాక మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయబోతే అక్కడ ప్రజలు అడ్డుకున్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ రకంగా అయింది, ఎందువల్ల ఈ పబ్లిక్ సెక్టర్స్ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయిపోయినాయో దాని మూలాలు కనుగొని దాని బేసిక్లోకి పోయి ఎవరో ప్రభుత్వం మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళ మీద కక్ష సాధించుకోవడం అనేది ప్రభుత్వం విధానం కాదు, అది కేసీఆర్ విధానం. కాబట్టి దాని ఎందువల్ల అయిందో ఎంక్వైరీ జరిగితే ఖచ్చితంగా ఉన్న దోషులు ఎవరైనా ఉంటే అది ప్రభుత్వ పెద్దల
లేకపోతే అధికారుల ఎవరైనా సరే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులను కేసీఆర్ ఫ్యామిలీ అమ్మకానికి పెట్టింది, కొన్ని అమ్మేసింది. అవును. అంటే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటారా, లేకుంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీని రేపు తెరిపిస్తారు ఖచ్చితంగా. దాని పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఖచ్చితంగా తెరిపిస్తారు. అది ఆల్రెడీ ఎన్నికల సభలో కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందుకు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. ఖచ్చితంగా దాన్ని తెరిపించి ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాల కల్పనలు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తున్నాయి ఇవే. ఇప్పుడు నర్సులు కానీ, పోలీసులు కానీ, పోలీసు డిపార్ట్మెంట్లు కానీ, లేకపోతే మన ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవే కానీ, ఇంకా ప్రైవేట్లో కూడా కొన్ని యూనివర్సిటీస్ కానీ, ఇప్పుడు యూనివర్సిటీలో కూడా కొత్త ఫీజులను పెట్టిండ్రు. విద్యా రంగ సంస్థలు మొత్తం కేసీఆర్ విధ్వంసం చేసిండ్రు. అసలు డబ్బులు లేకుండా, వీసీ లేకుండా, ఫ్యాకల్టీ సరైనటువంటి టీచింగ్ స్టాఫ్ లేకుండా ప్రజలంతా విద్యార్థులందరూ కూడా నిర్వీర్యం చేసింది. డబ్బున్న వాళ్ళు టీఆర్ఎస్ లో ధనవంతులకే టికెట్లు ఇచ్చారు ప్రతిసారి కూడా 10 ఏళ్ళ కాలం. అంటే కాంగ్రెస్ లో ఎలాంటి అంటే ఉద్యమకారులకు ప్రాధాన్యత కల్పిస్తారు? 100%. కోదండరామ్ గారు ఎవరు? సామెల్ బంధుల సామెలు ఎవరు? చాలా మంది ఉద్యమకారులను గుర్తిస్తారు. ఖచ్చితంగా వాళ్ళు మీరు గుర్తించి గౌరవించారు. కోదండరామును గౌరవించారంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఒక ఇంటెలెక్చువల్ మేధావిని మంత్రివర్గంలో తీసుకుంటే లాభం జరుగుతుంది, నష్టమైతే జరగదు కదా. కాబట్టి అట్లాంటి మేధావులందరూ కూడా చర్య తీర్చుకున్నారు. మేధావులందరూ పక్కకు పెట్టేసిండ్రు. ఇప్పుడు ఈటల రాజేందర్ ఏం పాపం చేసిండని బయటకు నెట్టేసిరా. అర్ధరాత్రి కేసులు పెట్టి ఇంటి మీద దాడులు చేసి భూములన్నీ కబ్జా చేసుకొని ఏమి తప్పు చేసి మనకు తెలిసిన కాడికి చెప్పండి ఎవరైనా. ఏం చేసిండు ఆయన పాపం? ఉద్యమ కాలంలో డబ్బులు పెట్టి రూపాయి లేకపోతే కేసీఆర్ దగ్గర ఆయన డబ్బులు పెట్టి కోళ్ళ ఫారాల మీద వచ్చిన భార్య జమునారెడ్డి గారు కష్టపడి ఆమె రూపాయి జమ చేస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఖర్చు పెట్టి తెలంగాణ ఉద్యమకారులను జైళ్ళలో పట్టి ఇప్పించిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని మెడలు పట్టి నెట్టేస్తావా చెప్పు? కేకే మహేందర్ రెడ్డి కరీంనగర్లో మనం పోటీ చేసిండు. ఆయన ఎంత డబ్బు పెట్టి, రహీం గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే రాముల్ నాయక్, వీళ్ళందరూ ఏ పాపం చేశారు చెప్పండి? ఆయన ఇందారెడ్డి, జిట్ట బాలకృష్ణారెడ్డి, వీళ్ళంతా పార్టీ కోసము నిత్యము తమ త్యాగాలు చేసినాడు. వీళ్ళ వాళ్ళే ఆడనే ఉండు. జిట్ట బాలకృష్ణారెడ్డి ఆడనే ఉండు, ఇందయ్య ఆడనే ఉన్నాడు. ఎంతమంది ఉన్నారా? కేకే మహేంద్ర అక్కడనే ఉన్నాడు. ఆయన ఆస్తి ఆనాడు ఎంతుందని మన డిక్లరేషన్ చెప్పిండు అఫిడవిట్లో. నా ఆస్తి ఆనాడు ఎంతుందో మొన్న డిక్లరేషన్ కూడా అంతే ఉంది పోటీ చేసినప్పుడు. కేటీఆర్ ఆస్తి మొదట ఎంత ఉంది, ఇప్పుడు ఎన్ని వేల కోట్లకు వెలిగింది అది చూసుకోమని చెప్పిండు కేకే మహేందర్ రెడ్డి గారు. కాబట్టి వీళ్ళ ఖచ్చితంగా న్యాయం చేయటానికే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి తెలియదు. హరీష్ రావు ఖబర్దార్ మన కేటీఆర్ గారు ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చింది 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకొక 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారు. రాసి పెట్టుకో ఇప్పుడే. 10 సంవత్సరాలు గ్యారంటీగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రజలకు ఎంత సంతోషం ఉంది, ఎంత ఈరోజే తెలంగాణ వచ్చినంత ఫీల్ అవుతున్నారు భావనలో ప్రజలు ఉన్నారు ఇలా. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇంకే రెచ్చగొట్టి మళ్ళీ వస్తుంది. త్వరలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తావు అంటే ఎట్లా చేస్తావు? త్వరలోనే చేస్తావా? 5 ఏళ్ళు కూడా చేయాలి. ఆగడా మీ నాయన? ముఖ్యమంత్రి మీ అయ్యే జాగీరా, లేకపోతే మంత్రులు మీ అయ్యే జాగీరా, మీ సొత్త కల్వకుంట్ల వారి ఖజానా లేకపోతే కబ్జానా? నిజాం నవాబ్ పరిపాలన రాజు పోతే రాజు కొడుకు, ఆయన పోతే ఆయన కొడుకు, ఇక్కడ బాబరు, అక్బరు, ఔరంగజేబు, షాజహాన్ వీళ్ళు వచ్చినట్టుగా మీరు కూడా అట్లా రావాలనుకుంటారా? భారత రాజ్యాంగాన్ని తొలగించాలని చెప్పి మీరు అయ్యి అన్నాడు. అందుకేనా కల్వకుంట్ల రాజ్యాంగం రాసుకుంటారా? కాబట్టి ఈ సందర్భంగా కేటీఆర్కు, హరీష్ రావుకు కవిత కూడా ఏమంటుంది, జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలంటే 10 ఏళ్ళు మీ అయ్యే ఎంబీకిండు, గడివీకిండ పై మీ అయ్యే ఏం చేసిండు? పాటలు ఏదైనా గడివీకిండా చెప్పు? పెట్టొచ్చు కదా.
ఇవన్నీ మీ చులకబారు మాటలు బంద్ చేసి తెలంగాణ ప్రజలకు చెప్పలేసుకొని తప్పైందని చెప్పలేసుకొని మొక్కులు ఇలాగ రాస్తే కొద్దిగా మీ మీద ప్రజలు క్షమించే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇలాంటి అవాకులు చెవాకులు పేలితే ఖచ్చితంగా రాబోయే రోజులలో మీకు ఉన్న ఆ ప్రతిష్ట కూడా మొత్తం సున్నా అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఇలాంటి మాటలు మీరు పదే మీరు మాట్లాడుతుంటే ఖచ్చితంగా రేపు ఎంపీ ఎన్నికల్లో ఆయింత ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తూ, మళ్ళీ ఇలాంటి మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా తెలంగాణ ప్రజలు అమాయకులు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఈ గడ్డ మీద పుట్టిరు. ఆ పౌరుషం తెలంగాణ ప్రజలకు ఉన్నది, ఇంకా చచ్చిపోలేదు. కాబట్టి ఆ సెంటిమెంట్ని వాడుకొని నువ్వు బాగుపడ్డావు, మీ అందరి రోడ్ల మీద ఇష్టం. కాబట్టి ఇప్పటికైనా అన్ని మూసుకొని కూర్చుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు. నిన్న బస్సు ఫ్రీగా ఇచ్చారు కదా లేడీస్కు. అవును, అయితే వాళ్ళకు ఫ్రీగా ఇస్తే ఆటో వాళ్ళు నష్టపోతున్నారని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని వాళ్ళు నుంచి కూడా చేస్తారు. ఎందుకు చేయరు? ఖచ్చితంగా ఆటో వాళ్ళకు నిజమే. ఇప్పుడు బస్సులు ఎక్కేటోళ్ళు ఆటోలు ఎక్కేటోళ్ళు ఎవరు రారు. ఆటోలు ఎక్కే వాళ్ళు ఒక రేంజ్ ఉన్నోళ్ళు, ఒక స్థాయి ఉన్నోళ్ళు, పైసలు ఉన్నోళ్ళే ఆటోలో పోతారు. సామాన్యుడు ఎప్పుడు కూడా ఆటోలు ఎక్కడు. ఆటోలో ఎక్కితే డబ్బులు కావాలి. ఇట్లా పోయేటోళ్ళంతా సామాన్యులే. ఏదో 10-15 నెల రోజులు అందరు కూడా పోవచ్చు. ఎందుకంటే పైసలు లేవని చెప్పి కొత్త రోజులు అందరు పోతారు. ఇది ఎక్కువ రోజులు నడవదు, కొంతకాలమే ఉంటుంది. ఈ హడావిడి ఇదంతా కూడా ఒక 3-4 నెలల తర్వాత మన యథాస్థితికి వస్తుంది. నిజమే, అప్పుడు కూడా ఆటోలకు నష్టమయ్యి ఆటో డ్రైవర్లకు నష్టమైతే ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రభుత్వం ఉంది, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, నిత్యం వాళ్ళ యూనియన్లతో మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళకు కూడా ఏమైనా ఉంటే ప్రభుత్వం చూసుకుంటుంది. వాళ్ళకు కూడా ఏదన్నా ఇప్పుడు ఆంధ్రాలో ఇచ్చినట్టు 10,000 రూపాయలు ఇస్తారా సంవత్సరానికి, లేకపోతే వాళ్ళు కట్టే ఫీజులు ఏవైతే ఆటో కట్టవలసినవి ఏమైనా ఉంటాయి అవి గవర్నమెంట్ చూసుకుంటుంది కదా. ఇప్పుడు ధరణిలో ప్రభుత్వ భూములు కావచ్చు, ఇంకా వేరే భూములు అంటే కేసీఆర్ ఫ్యామిలీ దాదాపు వేలాది లక్షల ఎకరాల భూములు అంటే ఇవన్నీ తిరిగి ఎట్లా స్వాధీనం చేసుకుంటాయి కాంగ్రెస్ గవర్నమెంట్? ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి. మనం అనుకుంటే కాదు. కమిటీలు వేసిరు దాని మీద, ప్రతి ఒక్క దాని మీద ఎంక్వైరీ కమిటీలు వేసిరు నిపుణులతో. కాబట్టి ఆ కమిటీలు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. కక్ష సాధింపు చర్యలు లేవు ఇక్కడ. చట్టపరమైన చర్యలు చట్టం తీసుకుంటుంది. చట్టానికి లోబడి ఎవడైనా పనిచేయాలి. ఏ ప్రభుత్వమైనా, ఏ ప్రజాప్రతినిధి అయినా చట్టం, భారత రాజ్యాంగం, భారత చట్టము మనకు ఒకటి ఉంది. దాని లోపలనే పనిచేయాలి. దాని పరిధి లోపలికి ఉండాలి. అది బిహాండ్ దాన్ని దాటి అవతల పోతే ఖచ్చితంగా చట్టపరంగా అనేక చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు నీకు డ్రైవింగ్ చేసుకుంటే రైట్ సైడ్లో పోయేది సపోర్ట్ తీసుకొని వాళ్ళతో పొత్తు ఉంటుందని ముందుకే వాళ్ళను పక్కకు పడేసి నీ అభ్యర్థులు నిలబెట్టుకున్నావు. వాళ్ళు మాట తప్పినావు నువ్వు. వాళ్ళని హక్కు చేర్చుకొని వాళ్ళకి చెరొక ఎమ్మెల్యే సీట్ ఇస్తా అంటే ఒక ఆయన వచ్చింది, ఒకళ్ళు రాలేదు. ఆయన సాంబశివరావు గారికి గెలిచింది. రేపు ఎన్నికలలో కూడా 2 ఎంపీ సీట్లు కూడా ఇవ్వబోతా ఉన్నారు. నీకేం నొప్పి? అది నీ లెక్క వాడుకొని వదిలేసే తత్వము మరి రేవంత్ రెడ్డిది కాదు. ఇంకా చాలా విశాలమైన దృక్పథంతో రేవంత్ రెడ్డి గారిని పనిచేస్తూ ఉన్నారు. సమాజంలో ఉన్న హెచ్చు తగ్గులు ఏవైతే ఉన్నాయో ఆ హెచ్చు తగ్గులు కులపరంగా ఇంతవరకు బీసీ జనాభా లెక్కలేదు కాబట్టి బీసీ రిజర్వేషన్లు లేవని కులకరణ చేపడుతుంది. ఏ కులం ఎంత పర్సెంటేజ్ ఉంది, ఏ కులము ఎంత ఉన్నది, బీసీలు ఎంత, ఎస్సీలలో ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఓసీలలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఇది లెక్క చేసి కరెక్ట్ లబ్ధిదారులకు అందియాలని ఈ ప్రయోజనాలు ప్రభుత్వ పథకాలని చెప్పి చూస్తున్న పరిపాలన రేవంత్ రెడ్డి గారిది. సెక్రటరియట్లకు ఉదయం ప్రతి ఒక్కరు పోయి మంత్రులను కలిసే పరిస్థితి, ముఖ్యమంత్రి గారు సామాన్యుడు కూడా వెళ్ళి ఇలా మాట్లాడే పరిస్థితి. ప్రజాపాలన పేరు మీద నీ ప్రగతి వారు బద్దలు కొట్టి రోజు 4-5 వేల మందిని ఆ లోపలికి అనుమతించి వాళ్ళ వినతి పత్రాలు తీసుకొని వీలైనంత వరకు ఫోన్లు చేసి లెటర్లను పంపి వాటి సమస్య కోసం నిత్యం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయనను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరు ఊకోరు. ఇంకా ఆయనతో కూడా నీకు రేపు వచ్చే రోజుల్లో
రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, దానికోసం నువ్వు తాపత్రయ పడతా ఉన్నావు. అస్సలు మీ వాళ్ళు ఎవరు గెలవడు. మీరు ప్రజా విశ్వాసం కోల్పోయినప్పుడు అన్నీ మూసుకొని నువ్వు గమ్మునుండు. ఒక 6 నెలలు చూసిన తర్వాత అప్పుడు ప్రజలు ఓడిస్తారయ్యా. నువ్వెవడయా మాట్లాడికి? నువ్వు మీ బావ చోగడు బాగడు మా మంచిగా పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. బిల్లా రంగా నువ్వు, మీ బావ, మీ నాయనేమో చార్లెస్ శోభరాజు. చార్లెస్ శోభరాజు తెలుసా నీకు? ఇంటర్నేషనల్ స్మగ్లర్. ఆ స్మగ్లర్ మీ అయ్యా. కాబట్టి మీరు ఇద్దరు జోగడు బాగడు జమ అయిపోయి మీ ఇష్టానుసారంగా తిరుగుకుంటా ప్రజలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను. కానీ లేనిపోని ఆరోపణలు చేసి లేనిపోని మాటలు చెప్పి ప్రజలకు ఏదో తప్పుదో పట్టించడానికి, తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ దాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నావు. నీ సాగదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకేంటి కోదండరావు విషయం? కోదండరావుగా ఎందుకయ్యా అని ఇచ్చినావు అని అంటావా? నీకెందుకయ్యా అదంతా? మా అంతర్గత సమస్య. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది ఆయన. ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ కోసం నిత్యము ప్రజల కోసం నిస్వార్థంగా పోరాటం చేసినటువంటి జేఏసీ పెట్టి అన్ని పార్టీలు కూడా ఏకతాటిపై నడిపించినటువంటి వ్యక్తి కోదండరాం గారు. నువ్వు ఏమన్నావు గతంలో? రేవంత్ రెడ్డి బంగారు, అది కోదండరాం గారు బంగారు ముద్దనాయా? చూపేవా కోదండరాం, నీ ముఖం చూపి ఎంత మంచుకుంటే ఆయన బంగారం ముద్ద అన్నావు. తర్వాత ఏమన్నాడు? ఈయనేవాడయా, ఈయనకు వాడి మమ్మల్ని గెలిచిండే ఎప్పుడన్నా కోదండరాం? మీ నాన్న బట్టవాజీ కాడా? మీ నాన్న సిగ్గుశీలం లేకుండా మాట్లాడుతుండా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రా? కోదండరెడ్డి గారు ఒక మేధావి, ఒక ఇంటలెక్చువల్, ఒక ప్రొఫెసర్. ఆయన సలహాలు తీసుకుంటే తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి తన అభ్యర్థులు నిలబెట్టకుండా మరి సపోర్ట్ చేసినందుకు ఆయనకు మనము తెలంగాణ ఉద్యమకారుడిగా గౌరవించారు. అది తప్ప. అది కూడా ఒక విద్యాశాఖ మంత్రి పోతా ఉంటాడు. నువ్వు ఆయనను వాడుకొని అదే ఉద్యమ కాలంలో ఆయన సెంటిమెంట్ను ఆయన శ్రమంతా దోసుకొని ఇలా ఆయన ఇంటి మీద కూడా దాడులు చేపించి తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించిన దొంగన ఆయన. దొంగనా లేకపోతే వేరే ఇంకేదన్నా ఎక్స్బిస్టా? ఆయన ఇంటి మీద దాడి చేస్తాను. ఆయన తలుపులు పెట్టుకుంటే పొద్దున వచ్చి అంతా నీకు ఇబ్బంది ఇదంటే ఆయన పొద్దున చెయ్యి అరెస్టుగా. కానీ రాత్రి తలుపులు 12 గంటలకు పోయి ఇంటి మీద దాడి చేసి తలుపులు బద్దలు కొట్టి ఆయన అరేంజ్ చేస్తావా? ఇదేం దౌర్జన్యం? నీ దౌర్జన్యం కాదా? కాబట్టి కోదండరావు గారి పార్టీ ఇష్టం. నువ్వు ఎవడు మాట్లాడి నీకన్నా నీకేం అధికారం ఉంది? నువ్వు ఎట్లాగో వీళ్ళని గౌరవించే తత్వం మీకు లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక తత్వం ఉంది కదా, రేవంత్ రెడ్డికి ఒక జ్ఞానం ఉంది కదా. మాట ప్రకారము నువ్వు కమ్యూనిస్ట్ పోతున్నావు, పేదవాళ్ళందరూ ఆ యూనివర్సిటీలో పోతున్నారు. అదేవిధంగా డిఎస్సి పెట్టి టీచర్ రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కలిపితేనే 2 లక్షల ఉద్యోగాలు. రేపు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా రేపు పొద్దున దాన్ని ఎక్కడ ఇబ్బంది అయిందో చూసి దాని ఆస్తులన్నీ కూడా మళ్ళీ రాబడి చేసి కక్కిస్తామన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా కక్కిస్తారు. కక్కించిన తర్వాత ఆ భూమిని స్వాధీనపరచుకొని అదే ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఖచ్చితంగా ప్రజలకు దాని ఆస్తులను అప్పచెప్పి వారి ఉద్యోగాలు కూడా అక్కడ కల్పన చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది. అంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి అంటే వీటిని ఏ విధంగా చేసుకుంటూ వస్తారు? ఇంకా అది కూడా కొంత ఇబ్బందే. ఫైనాన్షియల్గా అయితే చాలా ఇబ్బంది చేసాడు. దాంట్లో మొత్తం గోడలు కూడా గీక్కొని పోయాడు. సున్నం కాడికి వెళ్ళి గీక్కొని పోయాడు. ఏమి లేదన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పారు. ఏదో లంకె బిందెలు ఉన్నాయని చూస్తే అది మొత్తం కుండలే ఉన్నాయి, ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పిండు కదా. దాన్ని మా ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉండో ఆర్థిక శాఖ మంత్రులు గొప్ప మరి చదువుకున్న వాళ్ళు, మేధావి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా కొంత ఎకనామిస్టులు, ఆర్థిక నిపుణులు అందరితో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆర్థికాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలి, మరి పేదల మీద పన్నులు వేసే పరిస్థితి అయితే లేదు, పన్నులు వేసి రాబట్టుకునే పరిస్థితి లేదు. ఇక ప్రభుత్వమే పరంగానే పేదలకు అన్ని విధాలా అందియాలనే ఆలోచనతో ఉంది. కాబట్టి కొన్ని ప్రైవేట్ పరమైనటువంటి ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు
రైతు బంధు ఉంది. రైతు బంధు ఒక పేద రైతుకు అందితే వారికి సాయం. కానీ 100 ఎకరాల భూములకు కూడా ఆ రైతు బంధు ఇస్తే మరి దుర్వినియోగం కాకపోతే ఏమవుతుంది? ఇలా మల్లారెడ్డికి శ్రీశైలం హైవే రోడ్డు కూడా ధరలు ఎక్కించి పట్టాస్ పాస్బుక్ తీసుకొని డబ్బులు తీసుకుంటారు హైవే రోడ్డుకు. అర్థమైంది? అట్లనే భూస్వాములు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఇన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కదా, ఆ ఫంక్షన్ హాల్ 100 కూడా రైతు బంధు పడుతుంది. పెట్రోల్ పంపు స్థలాలు కూడా రైతు బంధు పడుతుంది. అవుటర్ రింగ్ రోడ్డు పడుతుంది. అదేవిధంగా చాలా వాటి విషయంలో వితౌట్ ఎంక్వైరీ ఏం చూడకుండా మొత్తం ఇది అసలు భూస్వాముల ప్రభుత్వం అనుకోండి, ఒక రకంగా పెత్తందారుల ప్రభుత్వం అనుకోవచ్చు. వాళ్ళకు దోషపెట్టుకుంటాయి మీ మీద. అసలు అనవసరంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతలేదు. మీకు ఎడ్యుకేటెడ్ ఆ విధంగా మాట్లాడితే ప్రజలు ఇప్పటికైనా కొంత సానుభూతి ఉంటుంది మీ మీద. లేకపోతే మీరు పిచ్చి కుక్కలను కొట్టండి కొడతారు కేటీఆర్. నువ్వేమి నీ భాష సరిగా చేసుకో, సద్విమర్శ చెయ్యి. నీ గడిల పాలన మొత్తం ఎప్పుడన్నా నీ ప్రగతి భవన్లకు ఎంట్రీ చేసినావా? పోగలిగిందా? సామాన్యుడు పోగలిగిందా? ఒక పేదవారితో మీ నాన్న వాడి కష్టాలు ఏముందో మాట్లాడగలిగిందా ఈ 10 సంవత్సరాల కాలంలో? పోనీ నువ్వన్నా ఎప్పుడన్నా ప్రజలను కలిసి ప్రజల సమస్యలు తెలుసుకున్నావా? ఇట్లాంటి వాడు మంచోడా? ఇట్లాంటి వాడు కుక్క కాదా? మీరు కుక్క పిల్లలు కాదా? ఆయన కుక్క అయితే మీరు కుక్క పిల్లలే కదా. మీరు గట్టిలో కుక్కలాగానే మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు భాష. రాజకీయంగా విమర్శ చేసినప్పుడు సద్విమర్శ ఉండాలి, తీసుకోవాలి. ప్రభుత్వాన్ని సూచన చేయాలి, ఈ విధంగా నడవండి అని. ప్రతిపక్షంలో ఉన్న వాటిలో మీరు ప్రతిపక్షంలో ఉండకుండా చేసి ప్రశ్నించే గొంతునే మరి గొంతులు నొక్కిరు కదా. ప్రజాస్వామ్యకంగా వాళ్ళు ధర్నా చేసుకుందాం, నిరసన తెలియజేద్దామంటే కూడా ఆ ధర్నా చౌకులు కూడా ఎత్తివేసేది మీది కాదా? అసలు ప్రజలకు స్వాతంత్రం వచ్చిందా? సెక్రటరీకి పంపగలిగిన గద్దర్ లాంటి వ్యక్తి ప్రజానాయకుడు ఆయన 2 గంటలు మీ గేటు ముక్కట కుక్కలక్క కూర్చునే పెట్టింది మీరంతా. మీరు ఆ కుక్కలు మరి రేవంత్ రెడ్డి ఇంకేం మాట్లాడుతున్నావు నువ్వు? డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీతో కుంభక్క అయినట్టున్నావు. నిజంగా మీ చెల్లెలు ఈ లిక్కర్ స్కామ్లో కోట్ల రూపాయలు దండుకొని మొత్తం ఈ సౌత్ ఇండియా మొత్తానికి ఒక లిక్కరు ప్రణాళికలు రూపొందించడానికి ఢిల్లీలో ఓటర్లు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకున్నది? ఎందుకు పోయింది ఆమె? ఎన్నిసార్లు వెళ్ళింది? సిసి ఫుటేజీలు ఇవన్నీ కేసులు బుక్ కాలేదా? మరి ఎందుకు అందరూ అరెస్ట్ చేసిర్రు? సిసోడియా లాంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిర్రు. మరి మీ చెల్లె ఎందుకు అరెస్ట్ అయితే లేదు? మీకు ఒప్పందం ఉందా లోపాయ కానీ బీజేపీతోటి? మరి రేవంత్ రెడ్డికి ఉన్నదా? లేక కాంగ్రెస్కి ఉందా? ఏమైనా సిగ్గు శరం ఉండాలి మీకు మాట్లాడడానికి ఏమన్నా? మీరు నిజంగా మనుషులేనా? అసలు దోపిడీ దొంగలు మీరు తెలంగాణ దోచుకునే దోపిడీ దొంగలు మీరు. కాబట్టి డమ్మీ అభ్యర్థులు ఉంటారు కాంగ్రెస్ పార్టీకి. మీరన్నా గెలిస్తే రేపు మోడీకి సపోర్ట్ చేస్తారు. సందడి చేసి సప్పుడు మాట్లాడితే మీ సంగతి అంతా మాకు తెలుసు, మిమ్మల్ని ఎవరు పంపించారో మాకు తెలుసు. మీ సంగతి అంతా ఏంది? మా వాళ్ళు పొట్టు కొడతారు, తన్ని పారేస్తారు అని చెప్పి ఒకవైపు మాట్లాడతారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు పట్టుకొని గజ దొంగ అంటివి, దొరికిన దొంగ అంటివి. ఆంధ్రులు అంతా కూడా లంకలో పుట్టిన రాక్షసులే అంటివి. పేపర్ వాళ్ళు అడిగితే ప్రశ్నలు ఏ పేపర్ అయ్యాను, ఎవడాను, నువ్వేందా రాదురా ఏందా నువ్వు బుద్ధి ఉందా అని ఇది దిక్కుమాలిన ప్రశ్నే ఇట్లా మాట్లాడింది. అంటే దీన్ని బట్టి చూస్తే కుక్క అనేది పదానికి సరిగ్గా చనిపోయేది మీ నాన్న చంద్రశేఖరరావు కేసీఆర్, కానీ రేవంత్ రెడ్డి కాదు. మీ నాన్న పరిపాలించింది బాగుందా? పోనీ మీ నాన్న మనిషి బంగారు సింహాసనం కూర్చుని రాజు అనుకుందాం కొద్దిసేపటికి. కానీ ఆ కనకం సింహాసనంలో కూర్చున్న మీ నాన్న ఏ మంచి పనులు చేసిండో ఒకసారి చెప్పగలుగుతావా? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్లు పెట్టి మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇలా మేడిగడ్డ కుంగిపోయింది. దానికి బాధ్యత ఎవరు? ఇసుక మీద కడతారు. ఎంత దత్తమైనా చదువురాని మేస్త్రి అయినా కానీ భూమి గట్టిగా వచ్చేదాకా తొవ్వి పునాది కడతారు. అట్లాంటిది అంత పెద్ద ప్రాజెక్టు కట్టేటప్పుడు మీ నాన్నకు సోయి లేదు, నీకు సోయి లేదు, నువ్వు చదువుకున్నోనివి, మీ బావ 6 అడుగుల పొడుగండి కానీ అసలు అని బుద్ధి పెరగలేదు. ఇట్లాంటి వ్యక్తులంతా జమ అయిపోయి జోకర్ గాళ్ళు, మాటకారులు, కట్టె తుపాకీ నాయకులు అంతా కూడా జమ అయిపోయి రేవంత్ రెడ్డికి మరి ఆ ప్రాజెక్ట్ అంతా కూడా
ప్రజల సొమ్ము అంతా తీసుకుపోయి కట్టి కమిషన్లు కొట్టి మీరు అందరూ కోటీశ్వరులు అయ్యి దాన్ని ఇలా నట్టేట ముంచారు మీరు అందరు కూడా. మరి పరిపాలన మరి మంచిగా ఉందా మీరు ఆయనది చెప్పండి. ధరణి పేరు పెట్టి అనేక మంది భూములను కబ్జాల నుంచి తొలగించేసి, కబ్జాల నుంచి తీసేసి, కబ్జకాలం తీసేసి, పేదవాళ్ళ దగ్గర రోడ్డుకున పడేసి, భూస్వాములకు కట్టబెట్టి మీరు అందరూ కూడా కోట్లు లక్షల కోట్లు సంపాదించింది మీరు కాదా? అదేవిధంగా 11 ఎకరాల భూమి మరి అక్కడ మీ పార్టీ ఆఫీస్కు కోకపేట దగ్గర మీ పార్టీ ఆఫీస్కి 11 ఎకరాల భూమి, కేవలం 230 కోట్ల భూమిని నువ్వు కేవలం 37 కోట్లకే నువ్వు తీసుకున్నావు కదా. దాని మీద హైకోర్టు మీ నాన్న మీద కేసు బుక్ చేయమని అన్నది కదా. మరి ఆయన కుక్కనా మీ నాన్న కుక్క? స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.